రైట్ రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 8న వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా కుంటిమద్ది హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలపై ప్రకాష్ రెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. దీంతో ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రామగిరి సిఐ శ్రీధర్, చెన్నకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ తమ సిబ్బందితో అనంతపురంలోని ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో ఆయన తండ్రి ఆత్మ రామిరెడ్డి ఉండడంతో ఇక ఆయన్ను ఆరా తీశారు. ప్రకాష్ రెడ్డి ఎక్కడికి వెళ్లాడో తెలియదని ఆత్మ రామిరెడ్డి చెప్పడంతో ఫోన్లో సంప్రదించగా ప్రకాష్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినట్లు పోలీసులు తెలియజేశారు. ఇక అండర్ గ్రౌండ్లో ఉండి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. దీనికి సంబంధించి కూడా ప్రకాష్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి పోలీసులు అంటున్నారు. అలాగే అండర్ గ్రౌండ్లో ఉన్నారని చెప్పేసి తెలుస్తోంది. దీనిపైన పోలీసు అధికారులు ఏమంటున్నారు? సాయిరాం శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు వైకాపా మాజీ ఎమ్మెల్యే తోదురు ప్రకాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ నెల ఏప్రిల్ 8వ తారీఖున వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైనటువంటి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. ఆ వచ్చిన సమయంలో కుంటిమద్ది వద్ద హెలిప్యాడ్ వద్ద జరిగినటువంటి గలాటకు సంబంధించి అక్కడైతే ఏదైతే గొడవ జరిగిందో ఆ రోజు హెలికాప్టర్ పైన కూడా దాడి జరిగింది. పోలీసుల పైన కూడా దాడి చేసే విధంగా ఆ రోజు వ్యాఖ్యలు చేశారు. మొత్తం అక్కడికి వచ్చిన వాళ్ళను రెచ్చగొట్టాడు, వైకాపా వాళ్ళని కానీ అక్కడ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళని ప్రకాష్ రెడ్డి రెచ్చగొట్టాడు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కావడానికి ప్రకాష్ రెడ్డి కారణం అని చెప్పి ఆ రోజు ప్రకాష్ రెడ్డి పైన ఇంకా వైకాపా సంబంధించినటువంటి పలువురు పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రకాష్ రెడ్డి కూడా మాట్లాడు పోలీసులు వైఫల్యం అని చెప్పాడు. కానీ ప్రకాష్ రెడ్డి వల్లనే పూర్తిగా వైఫల్యం జరిగింది. ఆ రోజు ప్రకాష్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే, వ్యాఖ్యలు చేయడం వల్లనే ఆ రోజు ఈ దాడి జరిగింది అనేసి పోలీసులు కేసు నమోదు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి రామగిరి సిఐ శ్రీధర్ అలాగే చెన్నైకోతపల్లి ఎస్ఐ సత్యనారాయణలు ఆయన ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళిన సమయంలో వాళ్ళ తండ్రి ఆత్మారామిరెడ్డి ఇంట్లో ఉండడంతో ఆయన ఎక్కడ వెళ్ళారని అడగడం జరిగింది. అయితే ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు అని ఆయన పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే వెంటనే ఫోన్ ద్వారా ప్రకాష్ రెడ్డిని మాట్లాడదామనే ఉద్దేశంతో ఫోన్ చేశారు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం జరిగింది. అయితే ప్రకాష్ రెడ్డికి ఈ పోలీసులు చేస్తున్నటువంటి వ్యవహారం ముందుగానే తెలిసి ఆయన హైకోర్టుకు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. అలాగే పోలీసులు సైతం హైకోర్టుకు ఆయన బెయిల్ ఇవ్వకూడదంటూ వీళ్ళు పోలీసులు కూడా హైకోర్టును ఆశ్రయించినట్లు వినికిడి. అయితే ఏదైతేనే ప్రకాష్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అనేసి ఇక్కడ అనంతపురం జిల్లాలో మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇది పోలీసుల పైన దాడిని ఇలాంటి ఘటనలు మరో పునరావృతం కావడం ఉద్దేశంతో ఇది అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్టు తెలుసు. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.